నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. షాబునగర్లోని మురుగునీటి కాలువలో 6 నెలల వయసున్న ఆడ శిశువు పిండాన్ని పడేశారు దుండగులు. కుక్కలు పీక్కు తినేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అబార్షన్ చేసి పిండాన్ని కాలువలో పడేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలువలు తీయడానికి వచ్చిన వీడికి వచ్చేసరికి 8:30 అయిందండి. 8:30కు పారబెట్టగానే పారదలి తీసి బయట వేసిన. అక్కడ ఆడవాళ్ళు పొద్దున్న లేచి పని చేసే వాళ్ళు చూశారు. వాళ్ళు అదొకటి ఏదో చెప్తున్నారు, విన్నారు. పాపకు మాత్రం 7 నెలలు 6 నెలలు ఉంటాయి. ఆడపల్లి కవరలు ఒట్టి కాలువలనే ఉంది, ఒట్టి కాలువలనే ఉంది. విధులు ముగించుకుని వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. హనుమకొండకు చెందిన శ్యామ్ ఓ హోటల్ వాలెట్ పార్కింగ్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 23 డ్యూటీ కంప్లీట్ చేసుకుని తిరిగి వెళ్తున్న శ్యామ్పై రాగన్న దర్వాజా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. అతనిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. స్ప్రో కోల్పోయిన శ్యామ్ను హాస్పిటల్కు పంపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ శ్యామ్ భార్య ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. రాగన్న దర్వాజాకు చెందిన రాహుల్, వర్షిత్, పున్నం చందు, అన్వేష్ రెడ్డిని రిమాండ్కు పంపారు. మరో నిందితుడైన అరవింద్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. వనపర్తి జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్పై తీవ్రంగా దాడి చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ 3 రోజుల క్రితం వనపర్తిలోని తన ఇంటికి వచ్చాడు. టీ తాగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వాహనంలోకి వచ్చిన కొందరు బైక్ను ఢీకొట్టారు. గంజాయి మత్తులో ఉన్న వాళ్ళు శ్రీకాంత్ తలపై రాయితో మోదీ దాడి చేశారు. ఆ తర్వాత కత్తితో గాయపరిచారు. స్థానికుల సాయంతో ప్రైవేట్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు శ్రీకాంత్. గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు కొంతమంది. సో ఒకతను వచ్చేసి రాయితో నెత్తికేసి కొట్టారు. ఇంకా అది ఆబ్జెక్ట్ ఉండేది, షార్ప్ ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చారు. ఇంక్లూడింగ్ డ్రైవర్, ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్ ఈజ్ ఇన్ డ్రంకింగ్ స్టేట్. వాళ్ళు కూడా పైకి నేనుండి ప్రజల దేశాలు వెళ్తా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళే వచ్చి ఏమన్నారంటే, ఇప్పుడు పోలీస్ కేసు కాకుండా పెద్ద గొడవలు కాకుండా ఉండాలంటే ఫస్ట్ మైత్రి హాస్పిటల్ అక్కడ ముందరనే ఉంటుంది, అక్కడికి వెళ్దాం పదండి అని వాళ్ళు ఫోర్స్ చేశారు. బట్ స్టిల్ మా ఫ్రెండ్ వచ్చాడు. సో నేను ప్రజల దేశ హాస్పిటల్